వెల్కమ్ టు వన్ నేషన్ తెలుగు న్యూస్. అనకాపల్లి జిల్లా డీసీసీ అధ్యక్షుడు బొడ్డు శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు పెందుర్తిలో జరిగాయి. స్థానిక నాయకులు కేక్ కట్ చేసి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అందరూ సమిష్టిగా కృషి చేసి 2024లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. వేగి దివాకర్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో మరింత మంది కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని, అలాగే గడప గడపకు కాంగ్రెస్ అనే నినాదంతో ప్రజల వద్దకు వెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వేగి దివాకర్, ఆర్ఆర్ నాయుడు, కుమ్మోజు, లక్ష్మాజీ, ముఖ, రామానాయుడు, విన్నుకోట రాము తదితరులు పాల్గొన్నారు. అలే ఒకసారి అందులో చూడండి. హ్యాపీ కోసినప్పుడు అలా పైకి చూడండి. నడుము బిగించి కాంగ్రెస్ పార్టీని బ్రతికించేటువంటి విధంగా ఈ రోజు ఆయన కార్యాచరణ తీసుకునేటువంటి పరిస్థితి. అలాగే అక్కడ వరకు వాళ్ళు చేస్తే మన జిల్లాలో మన దివాకర్ అన్న కానీ, రమేష్ నాయుడు గారు కానీ, రాము గారు కానీ, ఇలాగ ఇతర నాయకులు అందరూ కూడా ఈ పెందుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నేను చూస్తాను. అప్పుడెప్పుడో కాంగ్రెస్ పార్టీ రెపరెపలాడేటువంటి పరిస్థితి, జెండాలు కట్టుతాయి. ఇవాళ చూస్తే ఒకసారి కాంగ్రెస్ ఇలా ఎంత బాగుంటుందా. ఈరోజు ఉదయాన్నే నక్కపల్లి కానీ, పాయికరావుపేట కానీ, అక్కడ యలమంచిలి, అనకాపల్లి ఈ నియోజకవర్గాలన్నీ చూసుకుంటూ ఈరోజు అంటే ఆ రోజు అన్నవరం సత్యదేవన్ సన్నిధికి వెళ్ళి తిరిగి వచ్చే సమయంలో మన వాళ్ళందరూ తెలుసుకొని ఇక్కడ కేక్ కట్ చేయాలా రెండున్నర మాకు చాలా ఆనందం అనిపించింది. అంటే కాంగ్రెస్ పార్టీలో ఒక సామాన్యమైన వ్యక్తిగా ఎక్కడో మారుమూల ఉన్నటువంటి ఆ సీడ్కాడ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీలో అప్పటి నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీలో నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ ఇష్టంగా పెట్టుకొని నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్న అధిష్టానం గుర్తించి పెద్దలు రుద్రరాజు గారు కానీ, కేవీ రామచంద్రరావు గారు, మల్లికార్జున గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, ఏఐసీసీ ఎప్పుడుతో ఇవాళ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నాకు హోదా ఇచ్చారంటే నిజంగా కాంగ్రెస్ పార్టీలో నా తాలూకా పరివర్తన కానీ నేను చేసినటువంటి కార్యక్రమాలను గుర్తించి ఇవాళ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా